హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని, ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈరోజు నేను అన్నదాన కార్యక్రమాన్ని ఇదొచ్చి జొన్నవాడకెళ్ళే రోడ్ అండి ఇది. నెల్లూరు నుంచి. ఆ రోడ్డు మీద చాలామంది అక్కడ ఒక చెరువు కట్ట మీద గుడిసెలేసుకొని ఉంటారనమాట. చెరువు కట్ట పైన అంతా గుడిసెలేసుకొని లైన్‌గా జీవిస్తా ఉంటారు. కాగితాలు ఏరుకునేవాళ్ళు, మళ్ళీ అదే పనులు చేసుకునే వాళ్ళందరూ ఉంటారనమాట అక్కడ. నేనేం చేశానంటే ఇంకా లైన్‌గా పంచుకుంటా ఒక్కోసారి 2 దగ్గరలో, 3 దగ్గర కూడా పంచుతాను. ఎందుకంటే ఒక్కొక్క ఏరియా వాళ్ళ మళ్ళీ అంత దూరం నుంచి నడుచుకొనొచ్చి మళ్ళీ పాపం ప్యాకింగ్ తీసుకెళ్ళాలంటే కష్టం అని నేనే కొంచెం కొంచెం అలా బిట్లుగా పంచుకుంటా పోతూ ఉంటాను. ఇది మొదటిసారి ఇక్కడ ఆగాననమాట. మళ్ళీ ఇంకోసారి పైకెళ్ళాను అట్లా అనమాట. అందరూ గుడిసెలేసుకొని ఉంటారండి ఇక్కడ. ఇది దీని ఏరియాను అదే అదే మామూలు చెరువు కట్ట కాలనీ మీద గుడిసెలు వేసింది. అదేదో అంటారు దీన్ని, నాకు పెద్ద చెరువు కట్ట కింద గుడిసెలు వేసుకొని జీవిస్తూ ఉంటారు వీళ్ళందరూ. చూడండి వస్తున్నారు కదా, అక్కడి నుంచి వస్తారనమాట. ఎక్కడి నుంచి దూరం నుంచి వస్తారు అందరు. అన్ని గుడిసెలే చూడండి, ఇక్కడి నుంచి అక్కడ అన్ని గుడిసెలే. ఒకరు వెళ్ళి చెప్పారనుకో అందరూ వస్తూ ఉంటారు. అందుకే నేను ఏం చేస్తాను, మళ్ళీ పాపం వాళ్ళు అంత దూరం వచ్చి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలనేసి నేనే వెళ్ళిపోతాను. మళ్ళీ ఒక బాక్స్ ఇక్కడ పంచేశాను, ఇంకో బాక్స్ తీసుకెళ్ళి వేరే దగ్గర అదే ఈ ఏరియానే లైన్గా పంచాను అనమాట. చాలామంది పేదవాళ్ళు ఉంటారండి ఇక్కడ. మనం ఏదైనా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తే, ఇలాంటి పేదలకు నిర్వహిస్తేనే నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట. వీళ్ళకి పాపం అవసరము, అందుకని నేను ఎంత పేదరికంలో ఉన్న వాళ్ళకే నేను ఎతికి పంచుతూ ఉంటాను. తర్వాత ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిఘత్ గారి కుటుంబ సభ్యులండి, వారికి మన సంస్థ ఇది వేరే దగ్గరికి వచ్చానండి. నేను అక్కడ అయిపోయింది, వేరే దగ్గరికి వచ్చాను, అక్కడే ఉన్నాను. లేదండి అక్కడే ఉన్నట్టున్నా. నిఘత్ గారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని, పిల్లలు బాగా ఇది వేరే దగ్గర, పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని, వాళ్ళ కోరికల్ని నెరవేరాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అట్లాగే మన సేవా సంస్థను మొట్టమొదటిసారిగా ఈ కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారు మన సంస్థ తరపున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలను చేయాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే నాకు అన్నదాన కార్యక్రమాలని సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎంతమంది పిల్లలు ఎక్కువ అండి, స్కూల్ లేదు కదా, స్కూల్ లేకుండా పిల్లలు ఎక్కువ మంది ఉంటారనమాట. పిల్లలు ఎక్కడ చూసినా పిల్లలే. ఈరోజు నాకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన నిఘత్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆవిడ వారి కుటుంబ సభ్యులు మన సంస్థ తరఫున మొదటిసారిగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. వారు ఇంకా మన సేవా సంస్థలు ఇంకా ఎన్నెన్నో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలని అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ అంతా గుడిసె ఇలా ఉంటాయి మరి. నా అబ్బాయి వెళ్తున్నా కదా, ఆ పైన గుడిసెలే అనమాట. గుడిసెలే అంతా ఇలా ఉంటుంది అన్నమాట. ఏరియా అంతా లోపల పైన అంతా గుడిసె ఉంటాయి. సరే వీళ్ళు రాలేదని చెప్పి సరే వాళ్ళకి ఇచ్చేసి వచ్చాను.